నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ మాస గోచార అంచనాలు వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి గోచార అంచనాలు చెప్పుకోబోయే ముందు ఖగోళంలో గ్రహాలు స్థితిగతులు, వాటి యుతి దృష్టి సమన్వత్వ అనుగుణంగా ఫలితాలు చూద్దాము. చివరిలో పరిహారాలు కూడా తెలుసుకుందాము. అయితే ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాల మార్పులు 5 గ్రహాలు మేజర్గా స్థాన చలనాలు చెందుతున్నాయి. ముఖ్యంగా గురుగ్రహం 2వ తేదీన కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోనికి మార్పు చెందుతున్నాడు. అలాగే శుక్రుడు కూడా 9వ తేదీ నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు. అలాగే బుధుడు కూడా 22వ తేదీ నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇక సూర్యుడు వృషభ రాశిలో 15 వరకు సంచరించి 15వ తేదీ ఈవినింగ్కి మిథున రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు మాసాంతం వరకు అక్కడ. అయితే ఇక కుజుడు కూడా స్థానచలనం ఉంటుంది. 20వ తారీఖు వరకు తన స్వస్థానంలో మేషరాశిలో సంచరించి 21వ తేదీ నుండి వృషభ రాశిలోనికి ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఇక సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇది గ్రహాల స్థితిగతులు. వృశ్చిక రాశి వారికి చూసుకుంటే గనక 4లో రాహు అనుకూలం లేదు, 5లో శని అనుకూలం లేదు, 6లో కుజుడు 20వ తారీఖు వరకు అనుకూలిస్తాడు కుజుడు స్వస్థానంలో. ఇక 7లో లాస్ట్ వారంలో కుజుడు అనుకూలం లేడు. 7లోనే గురువు, 7లోనే రవి, 8లో కూడా రవి అనుకూలంగా లేడు ఈ మాసం అంతా కూడా అనేది సూచించడం జరుగుతుంది. అయితే 8లో శుక్రుడు, 9లో శుక్రుడు, మొత్తానికి ఈ మాసంలో శుక్రుడు అనుకూలిస్తాడు. ఇక బుధుడు 8లో 20 వరకు కూడా అనుకూలిస్తాడు. 21 నుండి 22 నుండి కర్కాటక రాశిలో లాస్ట్ 9 రోజులు అంత అనుకూలం కాదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక 9లో గురువు చాలా అనుకూలంగా ఉంటాడు. ఈ సువర్ణమూర్తిగా మంచి ఫలితాలు ఇవ్వటానికే ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. అలాగే 10లో కేతువు కూడా అనుకూలిస్తాడు కొన్ని విషయాలకి. ఇది గ్రహ సంచారాల స్థితిగతులు. మేజర్గా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గురువు ఉచ్చ స్థితిలో ఉండి అనుకూల భాగ్యస్థానంలో సంచరించడం వలన ఫలితాలు చూద్దాము ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. వృశ్చిక రాశిలో 9 పాదాలు నక్షత్ర పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 1వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, వెరసి 9 పాదాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇక జూన్ నెలలో వీరికి మంచిగానే మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నా అనవసర ఖర్చులు అయితే మాత్రం అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని మూలంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తొందరపడి ఎవరికీ కూడా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. ఈ మాసంలో తిరిగి రావడం కష్టం అవుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృత్తిపరంగా బదిలీలు లేదా స్థానచలనాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో లావాదేవీల విషయాల్లో నిజాయితీగా ఉండటం చాలా అవసరం వీరికి ఈ మాసంలో. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు అయితే మంచిగా ఫలిస్తాయి వీరికి అనేది హైయర్ ఎడ్యుకేషన్లో వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే కనుక రక్తపోటు లేదా గుండెకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యాలు కలగవచ్చు. లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. రోడ్డు ప్రమాద సూచనలు స్వల్పంగా ఉన్నాయి. వేగాన్ని నియంత్రించండి. కోర్టు కేసులు, శత్రువులు, బంధాలు, వీటన్నిటి గురించి కోర్టు కేసులు ఆయుధాలు పడే అవకాశం ఉంది. శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తారు.
తోబుట్టువులతో విభేదాలు రాకుండా మౌనంగా ఉండడం శ్రేయస్కరం. ఈ విధమైన ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వృశ్చిక రాశిలో 9లో గురువు సంచరించటం మూలంగా భాగ్యస్థానంలో 3ని గురువు చూడటం జరుగుతుంది 7వ రాశి దృష్టితో. అయితే 5వ దృష్టితో వృశ్చిక రాశిని, 9వ దృష్టితో మీనరాశిని దృష్టితో చూడటం జరుగుతుంది. ఈ దృష్టిల వల్ల కూడా పెద్దగా అనుకూలతలు ఏమీ కనిపించటం లేదు. అందుకే మొదట్లో వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నా కానీ ఫలితాలు వివరాల్లోకి వెళ్ళి చూద్దాము అనేది చెప్పడం జరిగింది. ఈ మాసంలో వీరు ఇప్పటి వరకు చెప్పుకున్న కోర్టు కేసులు కానీ, శత్రువులు కానీ, మీ ప్రతిష్టను దెబ్బతీయటానికి, తోబుట్టువులతో విభేదాలు కానీ, డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్త, యాక్సిడెంట్ జరగటానికి ఇన్సిడెంట్లు, రక్తపోటు, గుండెకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యాలు కలిగేది. విద్యార్థులకి అయితే చదువుపై మామూలుగా లోయర్ క్లాస్ విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి. ఉన్నత విద్యార్థుల కోసం ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, దూర ప్రాంతాల కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. కానీ వృత్తిపరంగా బదిలీలు ఉంటాయి, అదొక టెన్షను. స్థానచలనం ఉండే అవకాశం ఉంది. దీని మూలంగా వ్యాపార భాగస్వాములతో లావాదేవీల విషయంలో కూడా చాలా నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా ఉండటం అవసరం. ఆర్థికంగా చూస్తే మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వద్దు, తిరిగి రావడం కష్టం. ఈ విధమైన అన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నా కానీ ఈ మాసంలో పెద్దగా అనుకూలించే ఫలితాలు లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పిన విషయాలకి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.